హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఈరోజు ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. యాక్చువల్లీ నేను తెలిసిన వాళ్ళకి చాలా మందికి ఈ డౌట్ ఉంటుందన్నమాట, ఎలా మేనేజ్ చేస్తున్నావు అన్ని అని చెప్పి. సో అందుకనే ఒక గ్లిమ్స్ లా ఉంటుంది అని చెప్పి, నా డే ఎలా ఉంటుంది అని చెప్పి షూట్ చేశాను అన్నమాట. సో మార్నింగ్ 6 o'clockకి లేస్తున్నా, ఎందుకంటే కొంచెం ఎర్లీగా ఆఫీస్కి వెళ్తున్నా కాబట్టి. సో మంచిగా ఫ్రెష్ అయిపోయాను. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ముందు రోజు నైట్ ఈ బ్లాక్ చనా ఉంటుంది కదా, శనగలు, అవి సోక్ చేశానమాట, బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు అని చెప్పి. సో ఫస్ట్ అవి మొత్తం వాష్ చేసి క్లీన్ చేసి అప్పుడు కుక్కర్లో పెడదామని చెప్పి అవంతా మొత్తం వాష్ చేస్తున్నా. చాలా చాలా బిజీ డే. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు కూడా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడు కుక్కర్లో వాష్ చేసిన బ్లాక్ చనా అంతా వేసి కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే మోస్ట్లీ ఇలానే హెల్తీగానే తింటాం, ఏదో ఒకటి. సో ఫ్రూట్స్ కానీ లేకపోతే మఖానా కానీ అలా ఏదో ఒకటి అనమాట. సో కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు నా పూజ కూడా అయిపోతుంది అని చెప్పి ఇప్పుడు పూజ సామాన్లు అవన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఓన్లీ దీపం పెట్టడానికి అవి ఒకటే క్లీన్ చేస్తా, రోజు అన్ని క్లీన్ చేయడం అవ్వదు కాబట్టి. సో దీపంవి అవన్నీ కుందులు అవన్నీ క్లీన్ చేసి అప్పుడు పువ్వులు అవన్నీ మార్చి అప్పుడు మళ్ళీ కొత్తవి అవన్నీ పెట్టి అప్పుడు పూజ స్టార్ట్ చేయాలన్నమాట. మేము రోజు ఇంట్లో నిత్య దీపం అనమాట మాది. సో ఎప్పుడు మిస్ చేయము. ఎంత బిజీగా ఉన్నా నేను కానీ మా హస్బెండ్ కానీ, మా హస్బెండ్కి అంత పని కూడా ఇవ్వను. నేనే అన్ని ఆఫీస్కి వెళ్ళే ముందు వాష్ చేసేసి నా దీపం పెట్టేసి ఆయనకి మొత్తం సెట్ చేసేసి వెళ్తాను అనమాట. సో ఇప్పుడు పువ్వులు అవన్నీ కూడా చేంజ్ చేసి ప్రసాదంకి లైక్ ఆ ఫ్రూట్స్ ఏదో ఒకటి పెడుతూ ఉంటాం నైవేద్యం కింద. సో అవన్నీ మార్చేసి కొత్తవి అవన్నీ పెట్టి దీపం పెట్టుకొని అప్పుడు నెక్స్ట్ పని స్టార్ట్ చేయాలన్నమాట. Did you wait too long? Tell him that you love him, but he's already gone, darling. ఇంకా కుక్కర్ విజిల్ కూడా రాలేదు, నా దీపం పెట్టేసుకోవడం అయిపోయింది. సో నేను ఈ మధ్య రెగ్యులర్గా ఇలా ఐస్ వాటర్లో ఫేస్ డిప్ చేసి ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది, ఫేస్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, పఫీనెస్ అంతా పోతుంది. అందుకని వాటర్ డిప్ చేసి లైక్ వాటర్లో ఫేస్ డిప్ చేసి అన్నీ చేస్తున్నా. అండ్ అప్పుడప్పుడు నాకు గుర్తుంటే ఇలా 2 స్పూన్స్ ఫ్రీజర్లో పెట్టి అవి ఐస్ దగ్గర కొంచెం మసాజ్ చేసుకోవడం, అలా కాసేపు పెట్టి ప్రెస్ చేయడం ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఏమన్నా కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నా అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా పోతుంది అని చెప్పి. ఈ మధ్య కొంచెం త్వరగా లేస్తున్నా కదా, సో నిద్ర ఎక్కువ ఉండట్లేదు అనమాట. సో అందుకనే డార్క్ సర్కిల్స్ అవి రాకుండా ముందే కొంచెం ప్రికాషన్స్ అవి తీసుకోవాలి. ఇలా ఐస్ వాటర్‌లో ఫేస్ డిప్ చేయడం వల్ల చాలా చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది నాకైతే. ఈ మధ్య 1, 2 టైమ్స్ ఈవినింగ్స్ కూడా కొంచెం ఐస్ క్యూబ్స్ తీసుకొని ఐస్ పైన అది రబ్ చేసుకున్నా. ఎందుకంటే కొంచెం స్ట్రెస్ అది పోతుంది, డ్రైనెస్ అంతా పోతుంది అని చెప్పి. అండ్ ఇంకా నెక్స్ట్ టాస్క్ బ్యాగ్ ప్యాకింగ్ అనమాట. యూజువల్‌గా అయితే ముందు రోజే చేసేసుకుంటా ఆఫీస్‌కి వెళ్తున్నాను అనంటే. ఎందుకంటే మార్నింగే అన్ని పనులు చేయాలంటే అవ్వదు. సో ముందు రోజు ఎన్ని వీలైతే అన్ని చేసుకుంటా అనమాట. ల్యాప్‌టాప్ అవన్నీ నీట్‌గా సెట్ చేసేసుకోవడం. బట్ ముందు రోజు అవ్వలేదు. సో అందుకనే ఆ రోజు మార్నింగ్ ఇంకా ల్యాప్‌టాప్, చార్జర్స్, బుక్స్ ఇవన్నీ అన్నీ మర్చిపోకుండా ప్యాక్ చేసుకోవాలనమాట. ఏది మర్చిపోయినా మళ్ళా కష్టమే. ఎందుకంటే చాలా దూరం ట్రావెల్ చేయాలి కాబట్టి. అండ్ ఈ పౌడర్ వచ్చేసి సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి పౌడర్ చేశాననమాట. సో అది ఎలా అయినా తీసుకోవచ్చు. ఊరికనే పౌడర్ జస్ట్ తినేయొచ్చు, లేదంటే హాట్ వాటర్, మిల్క్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అందులో. సో అది కూడా తినేసా. నెక్స్ట్ ఇప్పుడు స్కిన్ కేర్ టైం అనమాట. కుక్కర్ విజిల్ వచ్చేలోపు కొంచెం రెడీ అయిపోవాలి. ఎందుకంటే నేను కొంచెం ఆఫీస్‌కి స్టార్ట్ అవుతున్నాను అన్న టైంలో తింటాననమాట, మళ్ళీ ఆకలేసేస్తదని చెప్పి. సో ఇప్పుడు స్కిన్ కేర్ టైం. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్. సో ఫస్ట్ టోనర్, నెక్స్ట్ సీరమ్, నెక్స్ట్ మాయిశ్చరైజర్ రాసి అప్పుడు కొంచెం ఒక 10 మినిట్స్ అన్నా రెస్ట్ ఇవ్వాలి కదా స్కిన్‌లోకి పెనెట్రేట్ అవ్వడానికి. సో ఆ టైంలో ఇంకేమైనా వర్క్స్ చేసుకుంటూ ఉంటాననమాట. సో ఫుల్ హడావిడిగానే క్లమ్జీగానే ఉంటది. ఒక పని ఫినిష్ అయ్యాక ఇంకో పని చేయడానికి అవ్వదు. సో అన్నీ మిక్స్ అయిపోతాయన్నమాట. సో మాయిశ్చరైజర్ కొంచెం ఫేస్‌లోకి అబ్జార్బ్ అయ్యేలోపు ఇంకా కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. సో ఆ గ్యాప్‌లో పోపు వేసి ఒకసారి ఫ్రై చేసేద్దాము చనా అని చెప్పి ఇప్పుడు మళ్ళా స్టవ్ దగ్గరికొచ్చాను.
బాయిల్డ్ చెన్నా కూడా ఆ పోపు లేకుండా ఓన్లీ సాలడ్ లాగా తినొచ్చు. బట్ నాకలా నచ్చదు. పోపు వేసుకొని లైక్ ప్రసాదంకి పెడతారు గదా! సో, నాకది ఇష్టమనమాట. అందుకనే తింటా. అండ్ దట్ టూ హెల్తీ గూడా గదా! సో, అప్పుడప్పుడు ఇలా చెనా ముందు రోజు సోక్ చేసి బ్రేక్‌ఫాస్ట్ లాగా తింటూ ఉంటామనమాట. సో, ఇప్పుడు మన చెనా అయితే రెడీ అయిపోయింది. ఇంకా కూర్చొని తినడానికి అంత టైం ఉండదు కాబట్టి, ఒక 2 స్పూన్స్ నోట్లో పెట్టుకోవడం, మళ్ళా అది తినేలోపు ఇంకొక వర్క్ చేసుకోవడం, మళ్ళా నోరు క్లీన్ అయిపోయాక, ఖాళీ అయిపోయాక, మళ్ళా వచ్చి ఒక 2 స్పూన్స్ పెట్టుకోవడం. సో, ఇలా అటు ఇటు, అటు ఇటు తిరుక్కొని అన్ని పనులు చేసేసరికి అంత టైం అవుతదనమాట. మళ్ళా బస్‌లో వెళ్తాను కాబట్టి లైక్ ఆఫీస్ బస్‌లో. సో, అది మిస్ అవ్వకూడదు. అది మిస్ అయితే నేను మళ్ళా 3, 4 బసెస్ చేంజ్ అవ్వి వెళ్ళాలి కాబట్టి నాకు కొంచెం ఇబ్బందవుతది. సో, అందుకనే కొంచెం హడావిడిగా రెడీ అవుతూ ఉంటా. ఇంకా బేసిక్ మేకప్ వేసుకొని ఆఫీస్‌కి రెడీ అయిపోతా అనమాట. ఇంకా అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. రెడీ అయిపోయాను. బ్యాగ్ ప్యాక్ చేసేసుకున్నా. సో, ఇంకేం పెండింగ్ వర్క్స్ లేవు. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని తినడమే అనమాట. నా ఫోన్‌లో ట్రాక్ చేసుకుంటూ ఉంటా. ఎక్కడుంది బస్ అని చెప్పి. సో, దగ్గరకొస్తుంది అన్నప్పుడు ఇంక మా హస్బెండ్‌ని లేపి అప్పుడు స్టార్ట్ అవుతామనమాట. లేదంటే ఆయనకి కూడా ఎందుకు నిద్ర వేస్ట్ అని చెప్పి లేపను కొంచెం త్వరగా. ఇంకా ఆఫీస్‌కైతే స్టార్ట్ అయిపోయాము. సో, జస్ట్ ఒక 200 మీటర్స్‌లోనే మెయిన్ రోడ్ అనమాట. సో, అక్కడికి బస్సొస్తది. సో, మళ్ళా ఇంకా ఆ వాక్ కూడా ఎందుకు అని చెప్పి మా హస్బెండ్ డ్రాప్ చేస్తారు. ఎలానో బస్ చేంజ్ అయినప్పుడు నడవాలి, ఆఫీస్‌లో నడవాలి అని చెప్పి. నిద్ర మత్తు గైస్, కొంచెం పొద్దున లేపు తీసుకొచ్చిస్తుండగా నింపడానికి ఇంటికి వెళ్ళి మళ్ళీ పడుకుంటాను గైస్. నేను బస్సులో పడుకుంటాను గైస్. నేను ఆఫీస్ బస్‌ది ఏం షూట్ చేయలేదు. ఎందుకు రిస్క్ అని చెప్పి. సో, ఇంకా ఆఫీస్‌కైతే వచ్చేసాం. మార్నింగ్ కాబట్టి ఒక 1 అవర్ 10 మినిట్స్‌కి అలా నేను రీచ్ అయిపోతా అనమాట. అది కొంచెం పీక్ అవర్స్‌లో ఎళ్తే మినిమమ్ 2 అవర్స్ ఈజీగా పడతది. సో, మార్నింగ్ కాబట్టి ఫ్రెష్‌గా ఆఫీస్‌కొచ్చాను. అండ్ అంత మార్నింగ్ కాబట్టి బెంగుళూరులో చాలా చల్లగా ఉంటుంది కదా! సో, ఆ టైంలో కూడా బాగా చల్లగా ఉంటది. సో, అందుకనే ఇంక ఆఫీస్‌కి రాగానే కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటది. రిలాక్సింగ్‌గా ఉంటది అని చెప్పి ఒక మంచి జింజర్ టీ తాగుతా. ఇంతకుముందయితే కాఫీ తాగేదాన్ని. బట్ ఈ మధ్య జింజర్ టీ తాగుతున్నా. అండ్ బావుంటుంది కూడా మా ఆఫీస్‌లో జింజర్ టీ. అలా కొంచెం గ్లిమ్స్ చూపిస్తున్నా మా ఆఫీస్‌దంతా. ఇదైతే పూల్ అనమాట. ఎవరిని లైక్ పూల్‌లో దిగడానికి ఎలౌ చేయరనుకుంటా. జస్ట్ అలా ఒక షో పీస్ లాగా ఉంటది అంతే అనుకుంటా. నేను ఎప్పుడు ఎవరిని అందులో దిగడం చూడలేదు. సో, మీకు కూడా అలా చూపిస్తున్నా. అండ్ మళ్ళా వాక్ మొత్తం వాకే ఉంటది. అందుకని నేను చాలా వెయిట్ లాస్ అయిపోతున్నాను. అంత వాక్ చేసి అండ్ ఇప్పుడైతే ఓడిసీకొచ్చేసాం. అండ్ మ్యాండేటరీ థింగ్ ఆఫీస్‌కి వెళ్ళాక మిర్రర్ సెల్ఫీ ఆర్ వీడియో. సో, అలా కాసేపు మిర్రర్ సెల్ఫీస్ అవన్నీ తీసుకొని ఇంకా వర్క్ స్టార్ట్ చేసేసాననమాట. జస్ట్ క్రిస్ప్‌గా చెప్తాను. నా రొటీన్, నా టైమింగ్స్, ఆఫీస్ టైమింగ్స్ అవన్నీ. నాది యాక్చువల్లీ నేను ఇంట్లో ఉంటే మాత్రం 11:30కి అలా లాగిన్ అవుతా. నాది అదే టైమింగ్స్ 11:30 నుంచి 9:30 వరకు అరౌండ్ అలా. బట్ నాకు ఆ టైంకి వెళ్తుంటే చాలా ట్రాఫిక్‌లోనే అయిపోతుంది. ఆల్మోస్ట్ 4 అవర్స్ ప్లస్ నాకు ట్రావెల్‌లోనే అయిపోతుందనమాట. సో, ఇలా అయితే కష్టం అని చెప్పి ఇంక నా టైమింగ్స్ చేంజ్ చేసేసుకున్నాను. సో, కొంచెం ట్రావెల్‌లో అది ఉంటాను కాబట్టి మ్యాండేటరీ థింగ్ ఇలా స్నాక్స్ బాక్సెస్ అనమాట. మా హస్బెండ్ అస్సలు ఊరుకోరు నేను స్నాక్స్ తీసుకువెళ్ళకపోతే. సో, యూజువల్‌గా అయితే 2 ఉంటాయి. బట్ ఆ రోజు నాకు ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్‌గా తినలేదు. టైం అయిపోతుందని చెప్పి. అండ్ అందుకనే మళ్ళా బాక్స్ కూడా క్యారీ చేసుకున్నా. సో, ఆ రోజు 3 బాక్సెస్ అయ్యాయన్నమాట. అదే చూపిస్తున్నా ఇక్కడ. ఒకటొచ్చేసి సమ్ స్నాక్స్ ఉంటాయి. లైక్ హాట్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇంకొకటి పక్కగా డ్రై ఫ్రూట్స్ లైక్ క్యాష్యూస్ ఉంటాయి. ఇదొచ్చేసి ఆహ్, కాల్చుతారు కదా! లైక్ కాల్చేసి అటు విజయనగరం సైడ్ దొరుకుతాయి గదా! తగరపల్స్ దగ్గర. సో, అవి ఎళ్ళినప్పుడు తెచ్చుకుంటామనమాట. అవి స్కిన్ తీసి ఒలుచుకొని తినాలి గదా! అవన్నమాట అవి. అండ్ ఇంకా ఆ చెనా ఇంట్లో తినలేదు గదా! సగం సగం తిన్నాను కాబట్టి ఆఫీస్‌లో మళ్ళా ఆకలేస్తదని చెప్పి అలా వర్క్ చేస్తూ ఇంకా రిమైనింగ్ బ్రేక్‌ఫాస్ట్ తింటున్నా.
మా ఆఫీస్‌లో అయితే సైకిల్స్ ఉంటాయి. బట్ అది దొరికితే ఆ రోజు లక్కీయెస్ట్ పర్సన్‌లా అనిపిస్తది నాకు. సో, ఏదో గ్రాటిట్యూడ్ వాల్ ఉంది అని చెప్పి మెయిల్ వచ్చిందనమాట. ఎప్పుడైతే అంత పట్టించుకోను ఇలాంటివి. బట్ సరే ఆ రోజు కొంచెం ఫ్రీ టైమ్ కూడా ఉంది. ఒకసారి వెళ్లి చూద్దాం. ఇలాంటివి కూడా చూడాలి. అప్పుడే కొంచెం లోక జ్ఞానం కూడా తెలుస్తది. ఎప్పుడు వర్కే కాదు అని చెప్పి అనుకోని ఇంకా గ్రాటిట్యూడ్ వాల్‌కి ఆ బిల్డింగ్ వెతుక్కొని మరీ వెళ్ళి అలా చూసాననమాట కాసేపు. అండ్ రిటర్న్ వచ్చేసరికి మా బ్లాక్ దగ్గర ఫైర్ డ్రిల్ జరుగుతుంది. సో, అది గూడా కాసేపు అలా వెళ్లి చూసా. ఒక్కసారి చూసా ఈ ఫైర్ డ్రిల్. అది కూడా చాలా దూరం నుంచి చూసా. అప్పుడు టీసీఎస్‌లో వర్క్ చేస్తున్నప్పుడు. సో, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. అండ్ ఈ ఫైర్ డ్రిల్ అవుతున్నప్పుడు మళ్ళా ఒడిసి లోపలికి వెళ్ళనివ్వరనమాట. అయ్యో! బుక్ అయిపోయా అని చెప్పి ఇంక మళ్ళా అక్కడ నుంచోలేక ఒడిసికి వెళ్ళలేక ఇంక మళ్ళా కెఫెటేరియాకి వెళ్ళి ఈసారి కాఫీ తాగేసి ఇంక అలా కాసేపు మంచిగా వ్యూ చూస్తూ టైమ్ స్పెండ్ చేశా. అండ్ ఇంకా ఇప్పుడు మళ్ళా కాసేపు వర్క్ చేసుకొని ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నా అనమాట ఇంటికి. మాకు అరౌండ్ ఒక 4 అవర్స్ ఆఫీస్‌లో ఉంటే చాలు. మళ్ళా ఇంకా వాక్ అంతా వాకే ఉంటుంది. సో, ఇలా వాక్ చేసుకొని ఇక్కడ బస్ స్టాప్ అనమాట. బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తే బస్సొస్తది. సో, ఫస్ట్ బస్ అనమాట ఇది. ఆ బస్సే రావడం చాలా టైం పడతది. ఒక 10 మినిట్స్ అలా వెయిట్ చేస్తే ఎండలో అప్పుడొస్తదనమాట. ఎండ గూడా చాలా ఉంటుంది ఈ మధ్య. ఫుల్ చలుంటుంది. ఫుల్ ఎండ గూడా అలానే ఉంటుంది. అండ్ దట్ టూ కరెక్ట్ ఆఫ్టర్‌నూన్ పీక్ ఆఫ్టర్‌నూన్ వెళ్తాను నేను ఇంటికి. అరౌండ్ 12:30 కల్లా స్టార్ట్ అవుతా. వచ్చేసరికి 1:40, 1:45 అవుతది. సో, పీక్ ఆఫ్టర్‌నూన్ కదా! ఫుల్ ఎండ ఉంటది. అండ్ ఇప్పుడు ఫస్ట్ బస్ అయిపోయిందనమాట. ఇప్పుడు సెకండ్ బస్‌కి వెళ్ళాలి. ఈ ఏరియా వచ్చేసి సిల్క్ బోర్డ్ అనమాట. బెంగుళూరులో ఉండే వాళ్ళకి బాగా తెలుసు. చాలా చాలా క్రౌడెడ్ ఉంటుంది. సో, ఇప్పుడు అలా వాక్ చేసి రోడ్ క్రాస్ చేసి ఆపోజిట్‌లో ఉన్నదే బస్ స్టాప్ అనమాట. సో, అది గూడా కొంచెం లేట్ అయితే మళ్ళా లంచ్ టైమ్ స్టార్ట్ అయిపోతే అక్కడ గూడా బసెస్ దొరకడం చాలా కష్టం. సో, ఫైనల్లీ బస్ కూడా దొరికేసింది. అండ్ ఇది సెకండ్ బస్. ఏ టైంలో రిటర్న్ అయినా, ఏ టైంలో ఆఫీస్‌కి వెళ్ళినా, బేసిక్‌గా చెప్పాలంటే ఏ టైంలో రోడ్ పైకి వెళ్ళినా ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది బెంగుళూరులో. విసుగొస్తది నాకు ఆ ట్రాఫిక్‌ని చూస్తే. అండ్ ఇంకా ఆ రోజు చాలా చాలా ఆకలి వేసింది. అంత వాక్ చేస్తాను గదా! సో, ఫుల్ అరిగిపోతదనమాట తిన్నదంతా. అండ్ ఇంకా స్నాక్స్ ఉంటాయి గదా నా బ్యాగ్‌లో. సో, అవి తీసుకొని ఇంకా తింటూ ఉన్నా. యాక్చువల్‌గా అయితే థర్డ్ బస్ ఎక్కాలి. బట్ మా హస్బెండ్ ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో, పిక్ చేసుకున్నారనమాట. అందుకనే ఇంకా థర్డ్ బస్ ఎక్కాల్సిన అవసరం లేదు. మా హస్బెండ్ అయితే వచ్చేసారు నన్ను పిక్ చేసుకోవడానికి. కానీ ఎంత బిజీలో ఉన్నా పాపం వస్తారు. నాకదైతే చాలా బాధ అనిపిస్తది. అయ్యో! అని చెప్పి. బట్ హ్యాపీ కూడా అనిపిస్తది. ఇది జస్ట్ పార్ట్ 1. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. సబ్స్క్రైబ్.